గురుగారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి. శ్రీశైలం గారు నిజామాబాద్ నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. దత్తాత్రేయుడు అనగాదేవి దంపతుల తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అనఘ అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ నేను మాత్రం మా గురువు గారు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని కూడా ఇదే ప్రశ్న గతంలో అడిగితే వారు ఒకటే చెప్పేది, మధుమతి శక్తి దత్తాత్రేయుడి యొక్క శక్తి. ఎందుకంటే దత్తుడు బ్రహ్మచారి, దత్తుడికి భార్య. ఇప్పుడు దత్తాత్రేయ భగవానుడు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యుడు, గణపతి ఇవన్నీ కూడా జ్ఞానావతారములమ్మ. వీరికి భార్యలు అని చెప్పడానికి వీల్లేదు. అవి కేవలం శక్తి స్వరూపాలుగా మాత్రమే భావన చెయ్యాలి. దత్తుడి యొక్క శక్తి ఎవరు అన్న విషయానికి వచ్చినప్పుడు మా గురువు గారు మాత్రం మాకు చెప్పినటువంటి సమాధానం మాత్రం ఒకటంటే, వారు మాకు సాక్షాత్తు దత్తుడి లాగానే మేము భావన చేస్తాము. వారు చెప్పింది ఒకరే మాకు ఒకటే, ఏమిటి అంటే ఇట మధుమతి అన్నారు. వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క చరిత్రలో కూడా ఈ మధుమతి ఉపాసన అనేటువంటిది కనిపిస్తుంది. ఈ మధుమతి సమేత దత్తాత్రేయ భగవానుడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే మనకు నాగార్జున సాగర్ మార్చెర్ల నుంచి వెళ్ళేటువంటి దారిలో యతి తపోస్థల అంటారు, ఎత్తిపోతల అంటారు. ఇప్పుడు దాన్ని ఎత్తిపోతల అంటారు. చాలా మంచి ప్రదేశము. అక్కడ మధుమతి శక్తి సమేతుడైనటువంటి దత్తాత్రేయ భగవానుడు ఉన్నాడు. అలాగే ఈ సంగారెడ్డి దగ్గర దత్తులయ్య కొండ అంటారు, దత్తులయ్య గుట్ట అంటారు. అలా ఎన్ని క్షేత్రములు ఉన్నాయో దత్తాత్రేయ భగవానుడికి. మధుమతి సమేతమైనటువంటి శక్తియే దత్తుడి యొక్క శక్తి. కాబట్టి దత్తుడి దగ్గర ఉండేటువంటి శక్తి స్వరూపానికి పెట్టింది పురాణముల యందు పేరు మధుమతి సమేత దత్తాత్రేయ భగవానుడు. ఇది మనకు పురాణాల్లో ఆధారం కనిపిస్తుంది.